హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియో వచ్చేసి కోరంగి వైల్డ్ లైఫ్ శాంచురీ అనే ప్లేస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది వచ్చేసి కాకినాడ దగ్గరలో ఉందండి. కాకినాడ నుండి జస్ట్ 10 to 8 కిలోమీటర్స్ అనమాట. చూసారు కదా, ఒక ఆర్చ్ టైప్లో ఉంది కోరంగి వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పి. అదేనండి, ఇది కాకినాడ అమలాపురం బైపాస్ అండి. ఈ ప్లేస్కి రీచ్ అవ్వడానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి కాకినాడ అండి. కాకినాడలో రైల్వే స్టేషన్ దిగిన తర్వాత, అది కాకినాడ వచ్చిన తర్వాత ఎక్కడైనా అమలాపురం బస్సెస్ ఉంటాయి. అమలాపురం బస్సు ఎక్కితే కనుక ఇక్కడ కోరంగి వైల్డ్ లైఫ్ శాంచురీ దగ్గర దింపండి దింపేస్తారన్నమాట. సో అక్కడ నుండి ఆటోకి 20 రూపీస్ తీసుకుంటారు. 1.5 కిలోమీటర్ వెళ్ళాలన్నమాట. ఇప్పుడే 1 కిలోమీటర్ డ్రైవ్ చేసుకుని వచ్చేసాను అనమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి. మనకి టికెట్ కౌంటర్ దగ్గరికి రాకముందరే ఒక గేట్ ఉంటుందండి, కనిపిస్తుంది కదా అక్కడ. సో ఆ గేట్ దగ్గరే మనకి పార్కింగ్ టికెట్ తీసుకోవాలన్నమాట. సో అప్పుడే బైక్ అలౌ చేస్తున్నారు. సో పార్కింగ్ టికెట్ వచ్చి 30 రూపీస్. సో లోపలికి వెళ్ళి ఎంట్రీ టికెట్ అంతా అడుగుదాం. అక్కడ ఇచ్చేది పార్కింగ్ టికెట్ అండి. పార్కింగ్ టికెట్ వేరు, ఎంట్రీ టికెట్ వేరు. చూస్తారు కదండి, ఇక్కడ మనుషుల కంటే కోతులు ఎక్కువ ఉన్నాయన్నమాట. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేనమాట ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఇలా వెళ్తే టికెట్ కౌంటర్ అనమాట. అదే టికెట్ కౌంటర్. టికెట్ వచ్చి 50 రూపీస్ అండి. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకో. మనకి ఇలా వచ్చేస్తే కనుక ఎంట్రన్స్ ఇదండి. ఇదనమాట మెయిన్. ఇలా మడ చెట్లలోకి ఇలా చెక్క బ్రిడ్జిలతోటి ఉంటాయన్నమాట. సో మీరు చూసుకుంటే కోతులు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. ఒక్కరే అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు సో ఇదండి, చూసారు కదా. సో ఇలా నడుచుకుంటూ వెళ్తాను అనమాట. వుడెన్ బీచ్, ఈ వుడెన్ బీచ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో అది ఇక్కడ మనకి బోటింగ్ ఆప్షన్ కూడా ఉందండి. బోటింగ్ ఆప్షన్ టికెట్స్ వచ్చేసి 4 o'clock వరకే ఇస్తారంట బోటింగ్కి. అదనమాట టికెట్ ప్రైస్ అయితే కనుక్కొని చెప్తాను మీకు. అదండి. సో ఇటు నుండి ఎటు వెళ్ళాలో కొంత తెలియట్లేదు నాకు. ఇటు వచ్చేసాను. అటో వే ఉంది, ఇటో వే ఉంది. అటు వెళ్తానండి. ఎటు వెళ్ళినా కానీ జనం అయితే కనిపించట్లేదు నాకు. ఏ కోతులు వస్తే ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. సో మనకి ఇక్కడ చూసారా, ఇలా కొన్ని పెట్టారనమాట పోస్టర్లో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పక్షులు, దాని పేరు రాసి, దాని ఒక హిస్టరీ రాసి చెప్తున్నారనమాట. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఎదరికెళ్తే బోటింగ్ వస్తుందంట. దీన్ని ఇలా పీస్ఫుల్గా ఆస్వాదిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదే ఇక్కడ మెయిన్ వచ్చేసి. సో ఏ నాయిస్ లేకుండా ప్రశాంతంగా ఉంటుందండి. చూసారు కదండి, ఇది చుట్టూరు అడవి. ఇలా అయితే దారి ఉంటుంది అనమాట మనకి. ఇందులో వెళ్ళాలి. ఇవన్నీ మడ చెట్లు అంటారండి వీటిని. మనకి ఎక్కువ ఇవి రివర్స్ దగ్గరే ఉంటాయి, గోదావరి నదుల దగ్గర. సో మనకి ఇలా డెడ్ ఎండ్ వెళ్ళిపోతే బోటింగ్ పాయింట్ వస్తుందంట. సో మనం అయితే బోటింగ్ చెయ్యం, కాకపోతే బోటింగ్ ఏంటి ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అనమాట మీకు. దగ్గరికి కొద్ది చెట్లు దగ్గరికి వస్తున్నాయండి. ఇది చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఈ బ్రిడ్జ్ వచ్చేసి గోదావరి ఉంటుంది కదా, గోదావరిలో దగ్గరికి వెళ్తుంది అనమాట. అక్కడ గోదావరిలో బోటింగ్ జరుగుతుంది. సో ఇది వచ్చేసి బోటింగ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి చాలామంది ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తూ ఫోటోలు తీసుకుంటూ వెళ్తారు అనమాట. అది. సో ఇలా వచ్చిన తర్వాత ఒక జంక్షన్ వచ్చింది, 4 రోడ్ల జంక్షను. బోటింగ్ ఇటు చూపిస్తుంది అనమాట. సో అలా స్ట్రైట్కి వెళ్తే మనకి బోట్ వాక్ అండర్
మెయింటెనెన్స్ అని కనిపిస్తుంది. సో మనం ఇటు వెళ్ళాలి. భయం అంటే ఏంటంటే కోతులు ఉన్నాయండి బాబు, కోతుల వల్లే భయం. బోటింగ్ పాయింట్ ఇటు చూసారా, మేబీ దీన్ని అనుకుంటా అండి వైల్డ్ నేచర్ అంటారు. చాలా చుట్టూరు చెట్లని వేరు లేదు. ఇంక ఈ ప్లేస్ నైట్ టైంలో ఎలా ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. పాములు అయితే ఉంటాయి అనుకుంటున్నాను నేను. వచ్చేసామండి బోటింగ్ దగ్గరికి. సో మనకి ఇక్కడ బోటింగ్ చేయాలన్నా కానీ టికెటే ఫ్రంట్ తీసుకోవాలన్నమాట. మేబీ ఇక్కడ ఇస్తారేమో మళ్ళీ, లేకపోతే చూస్తారు కదా ఇది గోదావరి రివరు, అది మెయిన్ గోదావరి రివరు. ఇలా ఒక పాయ కింద వచ్చిందనమాట. సో ఇవన్నీ మడ చెట్లు అంటారు కదండి, అవి బాగా కట్టారండి ఇక్కడ. చాలా టూరిస్ట్ ప్లేస్, మంచి ప్రశాంతంగా బాగా కట్టారు. మినిమం 12 మెంబర్స్ ఉంటేనే తీసుకెళ్తారంట. స్పీడ్ బోట్ వచ్చేసి 4 కలిపి 800. నేను టికెట్ వచ్చేసి అక్కడే ఇస్తారనుకున్నానండి. మనకి ఇక్కడికి వచ్చే కొనేస్తున్నారు ఇక్కడ టికెట్ బోటింగ్కి, అదనమాట. ప్లేస్ అయితే బాగుందండి, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు వచ్చి ప్రశాంతంగా కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు. ఇలా వాటర్ తాగేసి వచ్చి ఇక కాసేపు ప్రశాంతంగా కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేద్దామని వచ్చిస్తున్నాం అనమాట. మొత్తం చూసారు కదా, మొత్తం చెట్లే అండి ఎక్కడ చూసినా. ఇప్పుడేనండి బోట్ వెళ్తుంది, 12 మంది ఫిల్ అయిపోయారు, వెళ్తుంది అనమాట. సో అదండి, ఫ్యామిలీతో వచ్చి సరదాగా సాయంత్రం 3:30 తర్వాత వచ్చి పీస్ఫుల్గా 1-2 గంటలు అలా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే బాగుంటుందండి. చాలా బాగున్నది ఇక్కడ, చాలా పీస్ఫుల్గా ఉన్నది. సో ఈ రివర్ అయితే ఏముందో, ఇది ఇప్పుడు వచ్చేసి పాటు అండి. పోటు అంటే వాటర్ పెరిగితే తగ్గితే తెలుసు కదా, సో అదనమాట. అందుకని చెప్పి ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ రావట్లేదు అనమాట దీనిలోకి. సో ఇప్పుడు పోటుకి అయితే ఫుల్ అయిపోతుంది అంట ఇదంతా. అంటే ఈ బ్రిడ్జిలో సగం వస్తాయంట వాటర్, సగం కన్నా కొంచెం తక్కువకి వస్తాయంట ఒకవేళ పోటు అయితే వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు. మనకి ఇక్కడ రావడానికి డైరెక్ట్ రోడ్డు కొని ఉందండి. మనం టికెట్ తీసుకున్నాం కదా, అక్కడ నుండి ఇక్కడ రోడ్డు కొని ఉంది, అదే రోడ్డు. సో రోడ్డు మీద రావడం కన్నా ఇలా రావడమే బెటర్ అండి. రోడ్డు మీద వస్తే ఏముంటుంది, ఇలా వస్తే శుభ్రంగా నేచర్ని చూసుకుని రావచ్చు. అదండి, చుట్టూరు చెట్లు తప్ప ఏం లేవండి. రా నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుందండి. తప్పకుండా వచ్చి ట్రై చేయండి. జస్ట్ కాకినాడ నుండి ఒక 10 కిలోమీటర్స్ అంతే అండి. సో మనం ఇందాక ఎలా వచ్చామండి, ఇంకో ఈ బోట్ చూసుకుంటే అటు వెళ్ళాం బోటింగ్ పాయింట్ అని. మళ్ళీ ఇదే బోర్డు మీద ఎంట్రన్స్ గేట్ అని చెప్పి ఉన్నది. సో అందుకని చెప్పి వెళ్ళిపోతాం అనమాట. వచ్చిన దారి కాకుండా కొంచెం డైరెక్ట్ ఇది ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తుంది అంట గేటు. సో అందుకని చెప్పి అటు వెళ్ళిపోతున్నా. ఎక్కడ తీసుకెళ్తుందో చూడాలి. బాగానే ఉందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. కాసేపు కూర్చున్నాను, అరగంట. నాకు తెలిసి ఇక్కడ పాములు ఎక్కువ ఉంటాయండి, నైట్ అయితే కనిపిస్తాయి. మొత్తం చెట్లే, ఇది ఎలా కట్టారో కానీ బాగానే కట్టారు. ఇవన్నీ కింద కనిపిస్తున్నాయి కదా, ఇవి స్తంభాలతో కట్టారండి. పైన చెక్కలు, కింద స్తంభాలు అనమాట. ఇది సిమెంట్ స్తంభాలు, పైన చెక్కలతో కట్టారనమాట.
అన్న ఎంట్రన్స్ గేటా? చాలా దూరం వెళ్ళాలన్న ఎంట్రన్స్కి వెళ్ళాలండి. ఇదే దగ్గర అయితే? ఇదే దగ్గర. ఓకే. చాలా దూరం వెళ్ళాలంట. ఇటు వెళ్ళిపోదాం. కోరంగి ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు దగ్గరలోనే యానం ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ నుండి 20 కిలోమీటర్స్ అనమాట. 20 కొన కాదు, 15 అలా వస్తుంది. సో యానం కొన విజిట్ చేయండి. యానం కొన మంచి ప్లేస్ అనమాట. అక్కడ యానం బీచ్ అని అంటారు, అది ఒకటి ఉంటుంది. ఈఫిల్ టవర్ అని ఉంటుంది. సో యానం టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయండి, 2-3 ఉన్నాయండి. బాగుంటుంది అనమాట. దీనికి దగ్గర. సో దాన్ని కలిపి ప్లాన్ చేసుకోండి. టైం చాలా తక్కువలో అయిపోద్ది. మనకి బస్సెస్ ఉంటాయి. బైక్స్ మీద వచ్చిన వాళ్ళకి ఓకే, బైక్స్ మీద రాని వాళ్ళకి అయితే కాకినాడ టు అమలాపురం బస్సెస్ అయితే యానం దగ్గర దింపేస్తారు అనమాట. ఫైనల్గా ఇలా వెళ్తున్నానండి. మనకి ఎంట్రన్స్ వచ్చేదాకా తెలీదు. నేను ఎంట్రన్స్కి వెళ్ళానండి. నేను రీసెంట్గానే కేరళ ట్రిప్ కంప్లీట్ చేశానండి బడ్జెట్లో. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కనుక ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మరిన్ని బడ్జెట్ వీడియోస్ కానీ ట్రావెల్కి సంబంధించిన బడ్జెట్ వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూస్తుండండి. ఇక్కడికైతే టూరిస్టులు వస్తున్నారండి, బాగానే వస్తున్నారు. చాలామంది టూరిస్టులు ఉన్నారు. అంటే అంతా నాకు తెలిసి నియరెస్ట్ ప్లేస్లో అనుకుంటున్నానండి. అంటే ఈ వైల్డ్ లైఫ్ సాంచురీకి దగ్గరగా ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళే అనుకుంటున్నాను నేను. చాలామంది ఆటోల్లో వస్తున్నారు అనమాట. ఆటోల్లో, బైక్స్లో ఎక్కువ. అదండి, నేనైతే వచ్చేసాను. సో ఇదండి ఈ వీడియోని తర్వాత ఎండ్ చేస్తున్నాను అనమాట. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి, చూస్తుండండి. సో ఇప్పుడే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసానండి. ఇక్కడ నుండి మన దగ్గరికి వెళ్ళి బైక్ తీసుకుని వెళ్ళిపోవడమే. చూసారు కదండి, ఇప్పుడే మొత్తం చూసుకుని బయటకు వచ్చేసాను అనమాట. పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా, బండి పార్కింగ్ దగ్గరికి. అదండి, బాగానే ఉంది. ఇక్కడ నుండి మా ఇంటికి వచ్చేసి 95 కిలోమీటర్స్ అండి. 2 అవర్స్ జర్నీ బైక్ మీద. సో అదండి, ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.